ఉన్నాడు. ఉన్న తర్వాత సత్యం చేసిన అతను చుట్టూ పరిసరాలు చూస్తాను నేను. ఇతను గ్రౌండ్లో పడిపోయినా, ఇంట్లో పడిపోయినా, కరెంట్ షాక్ ఏదైనా తెలియదు కదా. లేకపోతే కరెంట్ ఏమైనా కూలిపోయిందా, ప్రతి మీద ఏమైనా పడదా, చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఏ లేదు, నార్మల్ సిచ్యువేషన్ నాకు కూడా తెలుసు. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ విధంగా వచ్చేస్తా, ఈ విధంగా కోసం తీసుకున్నా. అది ఓకే, అది ఓకే, లాస్ట్ టైం చూడండి. రెస్పాన్స్ ఇచ్చాడు నాకు, రెస్పాన్స్ ఇవ్వలేదు. రెస్పాన్స్ ఇవ్వకుండా ఇప్పుడు ఏం చేస్తా, ఎల్ 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 లుక్ లిసన్ ఫీలింగ్, అది ఏ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా కోసం తీసుకున్నాను. ఓకే, సర్కారు చేయబెట్టినా ఈ విధంగా పెట్టినా. ఒక మనిషి భాష వస్తే చెక్ కానీ సభ కానీ అర్థం అవుతుంది. నేను నాకు కనిపెడుతున్నా, ఎక్కడ నుంచి బాడీ నుంచి వీళ్ళెవరు కనిపెడుతున్నా. లుక్ లిసన్, మనిషి శ్వాస తీసుకునేటప్పుడు అది మన చెంపలు జరుగుతుంది, వేడి కాదు. ఓకేనా, సౌండ్ వస్తుందా, అది నేను వింటున్నా, ఫీల్ అవుతున్నా. అదే శ్వాస నాకు తగ్గుతుందని నా స్పర్శ. లుక్ లిసన్ ఫీల్, మూడు అయిపోయింది. ఎలాంటిది మూమెంట్ కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు ఏం చేస్తా, సిఏబి సర్క్యులేషన్, ఎయిర్వే బ్రీతింగ్. సర్క్యులేషన్ కోసం ఏం చేస్తా, బాడీలో ఏ పల్స్ పని చేయకుండా వాళ్ళకి ఇక్కడ పల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీకు ఏమంటారు, కెరోటిడ్ పల్స్, కెరోటిడ్ పల్స్. ఈ విధంగా చెక్ చేస్తా, ఈఎల్ ఈ విధంగా చెక్ చేస్తా. ఈ పల్స్ నాకు తగ్గడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంది చూడండి, ఈ పల్స్ నాకు తగ్గడం లేదు. ఓకేనా, అంటే పూర్తిగా అయినా ఇప్పుడు అన్కాన్షియస్ బాడీ. ఇప్పుడు నేను ఎయిర్వే తెరవాలి, ఆయన గాలి తీసుకుంటున్నాడు, ఎయిర్వే ఎట్లా ఓపెన్ చేయాలి చూడండి. అతను ఈ విధంగా ఊపుతున్నాడు చూడండి అన్న, ఈ విధంగా తీసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా చేయబెట్టినా అంటే నోరు తెచ్చినా లేదా, గాలి తీసుకుంటాను చూసినా కదా. ఓకే, ఇది ఎయిర్వే తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ పద్ధతిలో ఏమంటారు, హెడ్ టిల్ చిన్ లిఫ్ట్, హెడ్ టిల్ చిన్న చిన్న లిఫ్ట్ చేసిన, హెడ్ టిల్ చిన్ లిఫ్ట్ మెథడ్ ఎయిర్వే. ఓకేనా, ఈ విధంగా తీసుకున్నప్పటికీ గాలి తీసుకోలేకపోతుందో మళ్ళీ ఒకసారి పల్స్ చెక్ చేసిన, కానీ మళ్ళీ కూడా లేదు, పల్స్ పనిచేయలేదు. అప్పుడు ఏం చేస్తాడో చూడండి. అప్పుడు ఇక్కడ సిపిఆర్ అవసరం. సిపిఆర్ చేసే విధానం చూడండి. ఇప్పుడు హార్ట్ ఎటువైపు ఉంది, రైట్ లెఫ్ట్ సైడ్, టోటల్ లెఫ్ట్, నో లెఫ్ట్. చూడండి, ఇప్పుడు ఈ విధంగా వచ్చేస్తాను, ఈ విధంగా ఉన్నాను చూడండి. ప్యారలల్ బాడీ చూడండి, చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఉన్నా. అయితే ఇప్పుడు బాడీ స్ట్రేట్ కూడా, ఇప్పుడు ఇక్కడ గుంట భాగం ఉంది చూడండి, చెస్ట్ కింద ఇలా ఉందా, దీన్ని ఏమంటారు జీఫాయిడ్, దీని ఏమంటారు జీఫాయిడ్. దీనికి ఈ విధంగా గుంట ఉంది కదా. ఓకే, ఇక్కడ నుంచి 2 ఫింగర్స్ పైకి, ఇక్కడ నుంచి 2 ఫింగర్స్ పైకి, జస్ట్ లెఫ్ట్. బొటన వేలు ఉందా, బొటన వేలు జస్ట్ లెఫ్ట్. ఓకే, పిన్ పాయింట్. ఇప్పుడు నేను విధానం చూడండి. ఇప్పుడు చేతులు ఈ విధంగా పెట్టేస్తాను, ఫింగర్స్ ఈ భాగం ఉంది కదా, ఈ భాగం ఇక్కడ ప్రెషర్ చేయాలి. ఏ విధంగా చూడండి, బాడీ ఏమాత్రం బెండ్ కావద్దు, ఈ విధంగా పెట్టుకుంటున్నా. ఓకే, 30 కౌంట్ చేయండి. రెడీ, గట్టిగా 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 30 కంప్రెసర్ ఇచ్చిన. ఇప్పుడు ఏం చేస్తా, ఎయిర్వే ఇలా గాలి తీసుకోవడం లేదా, తీసుకుంటా ఫాస్ట్ కింద. ఎందుకంటే అసలు అన్నోడు అసలు ఏమన్నా అంటే మాస్క్ టూ బ్రీతింగ్స్ ఇచ్చిన. మళ్ళీ 30 కంప్రెసర్ ఈ విధంగా చేసి కనీసం 5 సర్కిల్ మనం చేసాం అనుకోండి, ఎన్నైతున్నాయి 150 సెకండ్స్, 10 బ్రీతింగ్ సర్కిల్. ఓకేనా, 2.5 minutes. ఓకేనా, ఇప్పుడు ఏదైనా వెళ్ళండి కదా, ఇప్పుడు వెళ్ళినప్పుడు అతనికి ఏం కావాలో మనం చూస్తున్నాం. ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోవడానికి వీళ్ళు ఎమర్జెన్సీ అంటారు. ఎప్పుడైనా చేసేటప్పుడు ఎప్పుడైనా పూర్తిగా బాడీ రావద్దు. నెంబర్ 1 పాయింట్ ఉందిగా, పాయింట్ నుంచి 2 ఏళ్ళు జస్ట్ ఈ పాయింట్
ఈ భాగంతో వస్తారు. ఓకే, ఈ విధంగా పెట్టామా రెండు ఈ విధంగా రావాలి. బాడీ స్ట్రేట్ ఉండాలి. ఇక ఉండి వస్తుంది బాడీ స్ట్రేట్. అప్పుడే 1.25 సెంటీమీటర్ లోపలికి ప్రెషర్ పడుతుంది. మళ్ళీ బ్రీతింగ్. ఓకే, ఇంకోటి ఇప్పుడు మీరు ఏం తీసుకున్నారు, హెడ్ స్కిన్ లిఫ్ట్ మెథడ్ తీసుకున్నారు ఒకటి. రెండోది హెడ్ ఇంజూరీ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు మనకి ఏం చేస్తాం, జో థ్రస్ట్ మెథడ్. జో థ్రస్ట్ మెథడ్ అది ఏ విధంగా ఎయిర్వే ఓపెన్ చేయాలి అంటే ఎయిర్వే ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీరు బ్యాక్ వస్తా ఈ విధంగా వస్తాం. ఎప్పుడు ఇది హెడ్ ఇంజూరీ జరిగినప్పుడు ముందు ఎట్లా ఓపెన్ చేస్తా, ఎయిర్వే హెడ్ చిన్న లెఫ్ట్ మెథడ్ ఓపెన్ చేసిన. ఇప్పుడు బ్యాక్ ఎందుకు వచ్చిన, హెడ్ ఇంజూరీ జరిగింది. నేను కిందికి వచ్చేస్తే ఏమవుతుంది, తలకు హాని ఎక్కువ జరుగుతుంది. అందుకోసం ఆ హెడ్ నేను కవర్ చేసుకోవాలి. ఈ విధంగా కూర్చున్నాను నేను. ఈ విధంగా కూర్చున్నాను. ఈ రెండు వేల ఈ విధంగా పెట్టేస్తాను. ఓకేనా, చివరి కాంతి హెడ్ కిందికి ప్రెషర్ కాదు. ఈ విధంగా తీసుకున్నా, ఈ విధంగా ఓపెన్ చేస్తాను. ఈ విధంగా ఓపెన్ చేసిన దీన్ని ఏమంటారు, జో థ్రస్ట్ మెథడ్. ఓకే, ఈ విధంగా ఇది యాక్సిడెంట్ కేసు. ఇది ఎయిర్వే ఓపెన్ చేయడానికి, ఎయిర్వే ఓపెన్ చేయడానికి. అర్థమైందా? ఇది సిపిఆర్ విధానము. ఉన్నదా ముందు జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, రెస్పాన్స్ చేసిన తర్వాత ఏం చేసిన, ఎల్ఎల్ఎఫ్ చేసిన తర్వాత ఏం చేసిన, కెరోటిడ్ పల్స్ చేసిన. అంతకుముందు ఏం చేసిన, దాంతో ఎంట్రన్స్ చేసినప్పుడు ఏం చేసిన, ఎమర్జెన్సీ కాల్. తర్వాత సిపిఆర్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీ మీద కూర్చున్నా, బాడీ స్ట్రేట్, కంపల్సరీ ప్రెస్సింగ్, అతేలింగ్. ఓకే, ఈ ఫస్ట్ ప్రాసెస్ నుంచి పైకి 2 ఏళ్ళు, జస్ట్ లెఫ్ట్. కంప్రెసర్స్ అన్ని 30, బ్రీతింగ్ 2, రీసర్కిల్ చేసిన, 5 సర్కిల్ చేసిన. కంప్రెసర్స్ అన్నీ 150, బ్రీతింగ్స్ అన్నీ 10, 5 టైమ్స్ 10 అని. అక్కడ కాన్సిలర్లో వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలండి, మెడికల్ సర్వీస్కు అంటే ఉత్తమ చికిత్స కోసం తీసుకెళ్ళాలి. అర్థమైనా, ఆ వ్యక్తిని గోల్డెన్ టైం జరిగినటువంటి కొన్ని నిమిషాల పాటు కొద్దిసేపట్లో మనం చేయకపోయేది అనమాట. ఒక మనిషి చూడండి, లంగ్స్ కానీ హార్ట్ కానీ తన యొక్క విధులు బంద్ అయినప్పుడు, అది పనిచేయనప్పుడు, పూర్తిగా పనిచేయనప్పుడు అతన్ని మృదుతో సమానం. అలాంటి వాడిని మనం ఫుల్ జీవితం చేయాలి. కాబట్టి ఈ విద్య ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. ఇంట్లో కానీ బయట మనం వెళ్తున్న ప్లేస్లో కానండి, ఎక్కడైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ప్రాణాన్ని మనం కాపాడినటువంటి గొప్ప వాళ్ళం అవుతాం. కానీ తీసుకోవచ్చు జాగ్రత్తలు అండి. హార్డ్ ప్లేస్ ఉండాలి, ఏమైనా బల్లలకి ఏమైనా ఉండాలి, అట్లా ఉండాలి. తప్పించే మెత్తటి ప్రదేశాల్లో మాత్రం నరం ఉన్న ప్రదేశాన్ని ఇవ్వకూడదు. సాఫ్ట్ ప్లేస్లో ఇవ్వకూడదు. పరుపుల మీద కానీ సొంపాల మీద కానీ ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమైంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా. ఇట్లా సిపిఆర్ ఫుల్ ఫామ్ ఏంటి, కార్డియో పల్మనరీ రెస్ట్రిక్షన్. రెస్టేషన్ అంటే రెస్టేషన్ అంటే ఏంటి, పునర్జీవితం చేయడం. ఎప్పుడు చేస్తాం, హార్ట్ లంగ్స్ పూర్తిగా పని చేయనప్పుడు చేస్తాం. ఓకే, మెథడ్ ఎన్ని ఉపయోగించినా మనం ఎయిర్వే కోసం, హెడ్ చిన్ లిఫ్ట్ మెథడ్, నెంబర్ సెకండ్ జో థ్రస్ట్ మెథడ్. ఓకే, మనం కంపల్సరీ ఇవ్వడానికి మనం ఎక్కడ తీసుకున్నాం, G5 ప్రాసెస్ నుంచి G5 తీసుకున్నాం. 2 ఫింగర్స్ అప్, జస్ట్ లెఫ్ట్. ఓకే, 30 కంప్రెషన్స్, 2 బ్రీతింగ్స్. మర్చిపోరు కదా.